లంచం, లంచం, లంచం. లంచం లేకుండా ఏ పని జరగట్లేదు. ఉద్యోగులు లంచాలు తీసుకుంటున్నారు, అధికారులు లంచాలు తీసుకుంటున్నారు, రాజకీయ నాయకులు లంచాలు తీసుకుంటున్నారు, ప్రజాప్రతినిధులు లంచాలు తీసుకుంటున్నారు. లంచాలు లేకపోతే పని జరగక అల్లాడిపోతున్నారు సాధారణ ప్రజలు. ఇది చంద్రబాబు గారి సర్కార్ సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అంశం. ఆయన 95 సీఎంనవుతాను, 95 చంద్రబాబుని అంటారు. 95 చంద్రబాబు అవినీతి రహిత చంద్రబాబు, అవినీతిని అంగీకరించని చంద్రబాబు, అవినీతి ఎక్కడ జరిగినా తాట తీసే చంద్రబాబు, అవినీతికి సంబంధించిన సమాచారం అంతా ముందు సస్పెండ్ చేసిన తర్వాత విచారణ చేయించిన చంద్రబాబు. ఇప్పుడు కళ్ళెదురుగుండా అవినీతి జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటున్న చంద్రబాబు అవుతున్నారు. ఇది మనం చెప్పట్లేదు. కమిషన్ ఇది సిటీ ఎడిషన్స్లో రాసే ఆంధ్రజ్యోతి దిక్కుమాలని నీచ జర్నలిస్ట్ వార్త రాస్తారు, నిజాయితీగా జర్నలిస్ట్, కానీ దాన్ని సిటీ ఎడిషన్స్కి పరిమితం చేస్తుంది నీచ యాజమాన్యం. ఇది డ్వాక్రా మహిళల మీద ఆర్పి యానిమేటర్ల దోపిడీ. రుణం పొందాలంటే మామిళ్ళు ఇచ్చుకోవాల్సిందే. ఒక్కో గ్రూప్ నుంచి 10,000 నుంచి 15,000 వరకు వసూలు చేస్తున్నారు. పొదుపు రుణాల్లో కూడా వాటి అడుగుతున్నారట. రుణాలు మంజూరు కావాలంటే ముందుగానే కమిషన్కి లోన్ కావాల్సిందేనని పొదుపు సంఘాల మహిళల మీద ఆర్పీలు యానిమేటర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. డ్వాక్రా గ్రూపులకి బ్యాంకులు రుణ చెల్లింపులు బాగా ఉండి రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చినా సరే వాటికి మోకాలు అడుగుతున్నారు. ముందుగా కమిషన్ చెల్లిస్తే రుణకాయానికి దరఖాస్తు పెడతామని తెగేసి చెప్తున్నారు. ఇలా డ్వాక్రా మహిళల మీద యానిమేటర్లు, రిసోర్స్ పర్సన్స్, ఆర్పీల దోపిడీ నిత్యకృత్యంగా మారిపోయింది. కానీ వాళ్ళ మీద ఫిర్యాదు చేసేందుకు పొదుపు మహిళలు ముందుకు రావడం లేదు. ఒకవేళ వచ్చినా తగిన చర్యలు ఉంటాయన్న ఆశ వాళ్ళకి లేదు. పతిపడి మండలంలో డ్వాక్రా గ్రూపులు రుణాలు మంజూరు కావాలంటే తమకు కమిషన్లు ఇవ్వాల్సిందేనంటూ యానిమేటర్లు పట్టుబట్టిన విషయం తాజాగా వెలుగు చూస్తుంది. యానిమేటర్ మొదలు ఏపీఎం వరకు చేతులు తడిపితే రుణాలు వస్తాయంటూ బెదిరింపులు శృతిమించడంతో వివాదం రచ్చకెక్కింది అన్నటువంటి వార్తను రాసుకుంది. కానీ సిటీ ఎడిషన్లో రాసింది ఈ దోపిడీ. ఇక్కడ ఏంటంటే వీళ్ళే తింటారు. ఇప్పుడు జగన్ టైంలో గ్రౌండ్ లెవెల్లో అవినీతి జరిగింది అనేటటువంటిది వీళ్ళే ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. డ్వాక్రా వాళ్ళని అక్కడ ఇబ్బంది పెట్టారు. అది చేసేది వీళ్ళే. కాకపోతే అప్పుడు ప్రభుత్వానికి ఆపాదించారు, ఇప్పుడు వీళ్ళకే చెప్తున్నారు. కానీ సిటీ ఎడిషన్స్లో వార్త రాస్తున్నారు. బాబు గారి సర్కార్ సీరియస్గా దృష్టి సారించాల్సి ఉంది.